4 నుంచి 5 గుడ్లు పగలగొట్టుకొని ఇలా బాగా బీట్ చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ బాగా బీట్ అయిన తర్వాత దీన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్ లో ఉడకబెట్టుకోవాలి. ముందుగా గిన్నెలో కొంచెం వాటర్ పెట్టుకొని మనం దాంట్లో చేయబోతున్నాం దానికి ఆయిల్ అనేది రాసి అందులో బాగా బీట్ చేసుకున్న ఎగ్ అనేది వేసుకోవాలి. సరే కదా, ఇప్పుడు ఇది దీంట్లో పెట్టుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో పెట్టి ఒక 10 నిమిషాలు అనేది పెట్టుకోవాలి. చూసారు కదా, మనం ఇందాక బాయిల్ చేసుకున్న ఎగ్ ఇది చూసారు కదా జున్నిలా ఎలా వచ్చిందో. ఇప్పుడు దీన్ని అనేది మనం పీసెస్ కింద కట్ చేసుకోవాలి. పీసెస్ మీకు ఇష్టం, ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ కట్ చేయండి. నేను కొంచెం చిన్నగానే కట్ చేస్తున్నాను. ఇది ఎందుకంటే ఇది కుక్ అయిన తర్వాత ఇంకొంచెం బిగ్ సైజ్ టైప్ లో వస్తాయి. చూసారు కదా, ఎగ్ పన్నీర్ కర్రీ రెడీ చేసుకోవడానికి చూసారు కదా కావాల్సినవి ఇలా ఉడకబెట్టుకున్న దాన్ని ఇలా ముక్కలు చేసుకొని ఇవి, అలాగే ఉల్లిపాయ పేస్ట్, టమాటో పేస్ట్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్. చూసారు కదా, ముందు ఇలా పెన్ పెట్టి అది హీట్ అయిన తర్వాత ఇందులో ఆయిల్ అనేది వేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ అనేది హీట్ అయింది. ఇప్పుడు ఇందులోని ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇది కొంచెం వేగనివ్వాలి. చూసారు కదా, ఇది ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోన 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది హోమ్ మేడ్. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్లో ఉందో ఒకసారి చెక్ చేయండి. బయట కొన్నవి కాకంటే అలా హోమ్ మేడ్ చేసుకొని వేసుకోవడం వల్ల ఇంకా టేస్ట్ బాగుంటుంది, హైజీనిక్ గా కూడా ఉంటుంది, హెల్త్ చాలా మంచిది. బయటికి కొనకండి. ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం సేపు అలా వేగనివ్వండి. మధ్యలో ఇలా గట్టి పెట్టుతూ ఇలా కలుపుతూ ఉండండి. చూసారు కదా, ఇది మగ్గింది. ఇప్పుడు ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ అనేది వేసుకోవాలి. ఇందులో నేను కొంచెం పసుపు వేసి చేశాను, హెల్త్ బెనిఫిట్ ఉంటుందని. చూసారు కదా, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కారం ఒక 2 టేబుల్ స్పూన్లు వేస్తే సరిపోతుంది. అలాగే సాల్ట్ 1.5 వేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా కలుపుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసుకొని దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ అనేది ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి. మరీ ఎక్కువ వేయొద్దు, కొంచెం వేస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు మీ దగ్గర ఏదైనా మసాలా అనేది ఉంటే ఇందులో కొంచెం వేసుకోవచ్చు. నేను లైట్ గా మసాలా పౌడర్ అనేది చల్లుతున్నాను, ఎక్కువ వేయకండి. ఇప్పుడు దీన్ని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు బాగా మిక్స్ అయింది. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అనేది మగ్గనివ్వాలి. గ్యాస్ అనేది లో ఫ్లేమ్ లో పెట్టుకోండి. చూసారు కదా, 5 నిమిషాల తర్వాత కూర అనేది రెడీ అయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపి చూసుకోవాలి. చూసారు కదా, మనం కట్ చేసిన దానికన్నా ముక్క అనేది కొంచెం పెద్దది అవుతుంది. ఎంతో టేస్టీ అండ్ జ్యూసీ కర్రీ ఈజ్ రెడీ. మీరు ఎప్పుడు వండుకునే ఎగ్ కర్రీ కన్నా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళా ఇదే చేసుకుంటారు.
ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. చూసారు కదా ఎంతో ఈజీ అండ్ టేస్టీ ఎగ్ పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది.